హాయ్, దిస్ ఈజ్ విలియమ్స్. నాతో పాటు మిస్టర్ పాల్ అండ్ జాన్ ఉన్నారు. దిస్ ఇస్ మిస్ బనానా. హలో, మై నేమ్ ఇస్ బనానా. ఈ లైవ్ మనం నేషనల్ జియోగ్రఫీ లోకల్ సిటీ కేబుల్ నుంచి టెలికాస్ట్ చేస్తున్నాం. ఈ రోజు మనం మేఘాద్రిగడ్డ డ్యామ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. పదండి వెళ్దాం. దారిలో చాలా కాకులు గద్దలు ఉండే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. నాతో పాటు ఫాలో అవ్వండి. కమ్ ఆన్ మిస్టర్ జాన్, పదండి పదండి పదండి. మిస్టర్ విలియమ్స్, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చూడండి మిస్టర్ విలియమ్స్, ఈ రాయి చాలా పెద్దగా ఉంది, ఈ రాయి చాలా చిన్నగా ఉంది. దీనికి కారణం ఏంటి మిస్టర్ విలియమ్స్? మిస్ బనానా, మనం సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తే అది మనం రాయి కొట్టుకుని ఫైర్ జనరేట్ చేసేవారని నేను విన్నాను. బహుశా ఆ రాయిలో కొన్ని రాయిలు పగిలిపోయి ఉండొచ్చు, అందుకే చిన్నగా అయి ఉంటుంది. నీ డౌట్ క్లియర్ అయింది కదా మిస్ బనానా? ఓకే, కమ్ ఆన్. మిస్ బనానా, మనం ఎక్కడికి వెళ్తున్నాం మీకు ఏమైనా తెలుసా? మిస్టర్ జాన్, నా మార్గదర్శి మిస్టర్ విలియమ్స్ ఉండగా నాకేం భయం లేదు. నీకేం భయం లేదుగా? మిస్టర్ విలియమ్స్, ఆ పువ్వు చూడండి, ఒక యూకలిప్టస్ లా ఉంది కదా? మేబీ మిస్టర్ బనానా, మా ముత్తాత గారి మామయ్య గారు కూడా ఒకసారి ఇదే చూపించారు నాకు. ఇంకెంత దూరం వెళ్ళాలి? ఇలాగే మనం నడుచుకుంటూ వెళ్ళాలి మిస్ బనానా. నీకు భయం ఏం లేదు, నేనున్నా. నన్ను అడవిలో తీసుకుని వదిలేట్లేదు కదా మీకు? Somebody help me! Help! Help! Somebody help! మిస్టర్ విలియమ్స్, మనం ఏం తప్పిపోట్లే కదా దాన్ని. నో మిస్ బనానా, మీరేం సందేహపడకండి. ఖచ్చితంగా మనం గంజాన్ని చేరుకుంటాం. మన కాంపాస్ లో ఇటు సైడ్ చూపిస్తుంది దారి. మిస్టర్ జాన్, మీరేం సందేహపడకండి. అది ఎప్పుడో పాడైపోయి సంవత్సరం అయింది. మిస్టర్ విలియమ్స్, అందమైన ప్రదేశాన్ని ఎలా కనిపెట్టారు అనుకున్నారు? ఆ పాడైపోయిన కంపస్ వల్లే కనిపెట్టాం. అది కానీ కరెక్ట్ గా పనిచేసి ఉంటే ఖచ్చితంగా మనం రాంగ్ లొకేషన్ కి వెళ్ళేవాళ్ళం. మిస్టర్ జాన్ అండ్ పాల్, ఇంత వాటర్ ఉండగా మీరు ఆ వాటర్ బాటిల్ పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? ఓ మిస్టర్ విలియమ్స్, పొద్దున మీరు సుప్రీం కోర్టులో ఎన్ని దోశలు తిన్నారు? బహుశా 48 వరకు అయి ఉండొచ్చు. కొబ్బరి సీడ్ని గట్టిగా దట్టించారు కదా? గట్టిగా. ఓకే, పోను మీకే అర్థం అవుతుంది. ఓ, అందుక. మిస్టర్ జాన్, మీరు అక్కడ ఎందుకు ఉండిపోయారు? రండి. రండి మిస్టర్ జాన్, రండి. చాలా బాగుంది ప్రదేశం. మిస్ బనానా, ఈ బ్రిడ్జ్ కొంచెం ఊగుతుంది, జాగ్రత్తగా నడవండి. మిస్ బనానా, మీరేం చదువుతున్నారు? అది మంత్రం చదువుతున్నాను. ఫారెన్లో ఎవరికైనా భయం వేస్తే ఇలా 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 అనుకుంటారు, కానీ ఇండియాలో భయం వేస్తే ఇలా దండం. ఓ, వెరీ గుడ్. పదండి, నేను కూడా పెట్టుకుంటా. కాకులు గెద్దలు ఏయ్ ఏయ్, కొంగ కొంగ ఏయ్ ఏయ్, దారి పొడుగునా కుక్కలున్నాయి, జాగ్రత్తగా వెళ్దామా? మిస్ బనానా, ఇది ఒక చీమల దూరని చిట్టడవి, అలాగే కాకుల దూరని కారడవి. జాగ్రత్తగా వెళ్ళాలి. చీమలే దూరం అంటే కార్లు ఏం దూరుతాయి ఇంకా? సిల్లీ పాల్. మిస్ బనానా, ఈ సముద్రం చూడండి ఎంత బాగుందో. ఓ మిస్టర్ విలియమ్స్, ఇది సముద్రం కాదు, నది. తేడా ఏంటి వివరించగలరా? సముద్రం అంటే సీ, నది అంటే రివర్. మళ్ళీ అవేంటో నన్ను అడగ, నాకు తెలియదు. మిస్టర్ విలియమ్స్, ఈ ఎలమట్టి దెబ్బలు చూడండి. బహుశా దీన్ని పాంపుట్లు అంటారేమో. యు మీన్ యాంటల్స్? యా యా. మిస్టర్ విలియమ్స్, నాకు సందేహం. యాంటిల్ అన్నారు, మరి దీంట్లో పాములు అనుకుంటాం. నిన్ను అందులో పంపించమంటారా? తోసేద్దాం, కనుక్కొని వద్దరు కానీ. మిస్టర్ విలియమ్స్, చాలా పర్లేదు. మిస్టర్ జాన్, నా ఓపిక అంతా అయిపోయింది. ఇంకా ఒక్క అడుగు కూడా నేను వేయలేను. ఎక్కడే కొంచెం పడుకుంటే కష్టం. ఒరేయ్ విలియమ్స్, నిద్ర అంటావు? డామ్ అని చెప్తూ 10 కిలోమీటర్లు నడిపిస్తా ఉన్నాను. మళ్ళీ వెళ్ళిపోదా? వన్స్ అగైన్ కాకిలు గెద్దలు ఏయ్ ఏయ్, కొంగ కొంగ ఏయ్ ఏయ్, ఉరుకులు పరుగులు బ్రేక్ ఇచ్చేద్దాం. మేఘాద్రి డ్యామ్ కూల్.